2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన చేస్తున్నారు. గత 70-80 సంవత్సరాల నుంచి రౌతులు కొట్టుకుంటా చదువును చేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలుండే. నేను పుట్టలేదు, వీరు పుట్టలేదు, రాజు పుట్టలేదు. అంతకన్నా ముందు నుంచి ఇటువంటి వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇక్కడ బండ కొట్టుకుంటా చదువును చేసుకొని ఏదో నిలుచుకుంటానికి నీడ కోసము మరి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పట్టాలలో నిర్మాణం చేసుకున్నాడు తప్ప, ఈరోజు దళితులు ఇక్కడ ఉండు తప్ప, ఈరోజు పట్టాలు ఇస్తే గుంజుకున్నాడు. ఇది రాజ్యాంగంలో ఏ సూత్రం చెప్తుందని చెప్పి ఈరోజు అవగాహన లేని ప్రజాప్రతినిధులు అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. గత 20 రోజుల నుంచి ఇక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి నీళ్లు కట్ చేసి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేస్తామని చెప్పి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బుల్డోజర్లతోని జేసీబీలతోని ఇక్కడ ఇల్లు కూల్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే గత 20 రోజుల నుంచి కూడా పాపం కంటి మీద కొనుక్కు లేకుండా, తిన్నది కూడా ఉంటబట్టకుండా, నిద్రలు లేని హాతులు గడిపి మరి దిక్కు తోచకుండా కమిషనర్ దగ్గర పోయినరు, కలెక్టర్ దగ్గర పోయినరు, మాయ మాటలు చెప్పి గెలిచినటువంటి అవగాహన లేని రాజేందర్ రెడ్డి దగ్గర కూడా పోతే ఇక వాళ్ళ మాటలనే మీరు వినాలి. నీళ్లు కట్ అయినాయి, మాకు న్యాయం చేయండి, నీళ్ళు ఇప్పియమంటే నీళ్లే కట్టవుడా. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కరెంటు కట్ చేయలేదా, కరెంటు కూడా కట్ అవుతుంది, ఇండ్లు కూడా కూల్స్తామన్నారు. నాయని నీకు ఎవరిచ్చింది అధికారం? ఏ రాజ్యాంగంలో ఉన్నది? రేవంత్ రాజ్యాంగంలో ఉండొచ్చు, రాజేందర్ రెడ్డి రాజ్యాంగంలో ఉండొచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పేదల ఇండ్లు కూలగొడితే ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనతా గ్యారేజ్ లాగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో నమ్మకంతో వచ్చిండ్రు, వచ్చే ముందు కూడా చెప్పిండ్రు మేము మాయ మాటలు చెప్పి కాంగ్రెస్కే వేసినాము, నీకేలే అన్నారు. ఈ వినయ్ భాస్కర్ కు పదవి ఉన్నా ప్రజలతోనే ఉంటాడు, పదవి లేకుండా ప్రజలతోనే ఉంటాడు, అధికారం ఉన్నా ప్రజలతోనే ఉంటారు, అధికారం లేకుండా కూడా ప్రజలతోనే ఉంటాడు. సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ పేద బడుగు బలహీన వరకు అండగా ఉంటాడు ఈ వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 757 సర్వే నెంబర్లో వీళ్ళ గతంలో 155 మందికి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలలో ఉన్నది 3 ఏళ్లలో మీరు ఇండ్లు నిర్మాణం చేసుకోకుంటే ఖచ్చితంగా తీసుకుంటాం. మేము దాన్ని గౌరవిస్తున్నాం. కొంతమంది ఇండ్లు కట్టుకోలేదు, 4 ఎకరాలు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఎకరాలలో కూడా ప్రభుత్వ స్థలం పేదవానికి చెందుతలేదు, కానీ అధికార పార్టీ నాయకులకు, వ్యాపార సంస్థలకు, వ్యాపారవేత్తలకు మాత్రం అప్పనంగా ప్రభుత్వ స్థలాల్లో అంటగడుతున్నారు. దోసుక దిండనే వాళ్ళకి చెప్తున్నారు. కాయ కష్టం చేసి రక్తంను దారబోసి రౌతులను కొట్టుకొని చదువును చేసుకొని నిల్చునేదానికి ఉండేదానికి నీడనిచ్చే ఇండ్లు మాత్రం ఇవ్వరట. మరి వీళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి చూసి మేము అండగా ఉంటామని చెప్పి మనోధైర్యం చెప్పి వారికి అండగా నిలిచినటువంటి ప్రత్యేకించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మొన్న ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు భరోసా ఇవ్వడమే కాకుండా న్యాయవాదులను మీకు ఖచ్చితంగా అండగా ఉండే విధంగా చేస్తా అని చెప్పి వారు కూడా ప్రత్యేక చొరవ చూపినందుకు వారికి కూడా మా దళితుల పక్షాన మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు హ్యూమన్ రైట్స్ వారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చింది జిల్లా కలెక్టర్ గారికి. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా నిరంతరంగా విద్యుత్ సరఫరా జరగాలి, నీళ్ల సరఫరా జరగాలి, ఏ మున్సిపల్ అధికారి కూడా ఇక్కడ రావద్దు, ఇండ్లు కూలగొట్టొద్దు, నోటీసులు ఇవ్వద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా నీళ్లు ఇవ్వాలని చెప్పింది. నీళ్లు వచ్చినాయమ్మా? వచ్చినందుకు కమిషన్ గారి మాట విన్నందుకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ అధికారులకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఒక అడుగు ముందుకేసి అంటే ఇక్కడికే వారు ఊకోలేదు, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా మీకు ఇస్తా. ఈ 1 టైం ఎమ్మెల్యే అడ్డిమారు గుడ్డి దెబ్బగానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎంతో గొప్ప మాట్లాడతారంటే నోటికి అదుపు ఉండదు. ఇప్పటికైనా చెప్తున్నా, నీకు ప్రజా తీర్పు ఇచ్చిండ్రు, ఇంకా 2.5 ఏండ్లున్నాయి. దయచేసి ప్రజల మధ్యలో ఉండు, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఇను, ఒక ప్రజాప్రతినిధిగా డిగ్నిఫైడ్గా ఉండు. ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అభివృద్ధి పైన, నీ పనితనం పైన, నీ మాటల పైన, నీ అసత్య ఆరోపణల పైన దమ్ము ఉంటే రాజీనామా చేసి రా. ఒకవేళ నేను కనుక ఓడిపోతే నేను శాశ్వతంగా భద్రకాళమ్మ సాక్షి చెప్తాను, రాజకీయాలలో ఉండదు, ప్రజా జీవితంలో ఉండను. నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదల జోలికి వచ్చినా, ఏ గుడిసెల వాసుల జోలికి వచ్చినా కూడా, ఏ ఒక్క చిరు వ్యాపారిని కూడా తొలగించినా కూడా ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా.